అండి అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో గోధుమ పిండి మినపప్పుతోటి స్వీట్ పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక గ్లాస్ మినపప్పుని బాగా నానబెట్టేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ఇందులోకి ఇప్పుడు నేను 2 కప్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే 1 కప్పు వరకు బెల్లం తీసుకొని బాగా ఇది కరిగించిన అవసరం లేదు, డస్ట్ ఏమీ ఉండదు కాబట్టి నేను మిక్సీకి పట్టుకొని తీసుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మెత్తగా వచ్చేస్తుంది. అప్పుడు ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం పడదు, ఈ మినపప్పులో ఉండే తడి సరిపోద్ది అనమాట. కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలిపేసి 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకొని 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా బోండాలు వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. మంచి హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ బోండాలు మనకు రెడీ అయిపోయాయి. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా, చాలా ఫ్లఫీగా మంచి టేస్ట్ ఉంటాయండి, మంచి ఎనర్జీ కూడా ఈ విధంగా చేసుకుంటే. అన్నీ మళ్ళీ టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ పూరీలు మనకు రెడీ అయిపోయాయి. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.